గత కొంతకాలంగా హైడ్రా కమిషనర్ రంగనాథన్ సార్ ఇల్లు బఫర్ జోన్లో ఉందంటూ ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా బయట పెడతా నువ్వా నేనా అంటూ తేల్చుకుందామంటూ హైడ్రా కమిషనర్కి సవాల్ విసినటువంటి బక్కా జడ్సన్ సార్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, ఎందుకు ఆయనని ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు అన్న విషయాల్ని ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు ఈరోజు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? ఈ మధ్య కాలంలో మిమ్మల్ని హౌస్ అరెస్ట్లు చేయడాన్ని ఎట్లా చూస్తారు? నేను హౌస్ అరెస్ట్లో లేను. నేను న్యాయబద్ధంగా ఆయన ట్విట్టర్లో పెట్టిన, ఇంతకుముందు కూడా రమ్మని చెప్పిన, మొన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. లేటెస్ట్ ప్రెస్ మీట్ ఇది. మొన్న ప్రెస్ మీట్ పెట్టిన ఆయనగా వాడు ఉన్నాడు వీడు ఉన్నాడు. నేను నీ ఇల్లు బఫర్ జోన్లో ఉందని చెప్పి ఆయనకే పిటిషన్ పెట్టిన. అర్థమైందా? తక్కిన ఇండ్లు దాదాపు కొన్ని వేల ఇండ్లు గులగొట్టిండ్రు. ఆయన ఇల్లు బఫర్ జోన్లో లేదని ఆయన ఇంకా కళలో ఉన్నాడు. ఆయన ఇల్లు బఫర్ జోన్లో ఉందని నేను నిరూపిస్తాను. నేను ఆయన దగ్గర ఇక సంబంధించిన మ్యాప్లు ఉన్నాయి, నా దగ్గర జీవోలు ఉన్నాయి. ఆయనేమో నా ఇల్లు బఫర్ జోన్ లో లేదని కూలిపోయిన ఉన్నాయి. ఇది కాదు ఆధారం. ఇది చెరువు లేదా? కృష్ణాకాంత్ చెరువు ఆయన మ్యాప్లు ఏమన్నాడు? కృష్ణాకాంత్ చెరువు ఉండే, ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదని నువ్వు కమిషనర్ ఎందుకైనావు? ఆ లేని దాన్ని మళ్ళీ ఇల్లు ఎందుకు కూలగొడుతున్నావు? చెరువు జాగాలో ఇల్లు కట్టిందని చెప్పి నువ్వు కూలగొట్టినావు. ఓకేనా? చెరువు జాగాలో ఇల్లు ఉన్నా నువ్వు కూలగొట్టినావు కదా. మరి చెరువు జాగాలో పార్క్ ఉండే కూలగొట్టావా నువ్వు? ఆ పార్క్ ఎందుకు నోటీస్ ఇవ్వలే? నీ ఇల్లు కిలోమీటర్ దూరంలో అన్నావు, మరి మీటర్ దూరంలో ఉన్నాక ఎందుకు నోటీస్ ఇవ్వలే? ఎందుకు ఇవ్వలేదు అంటే వానికి నోటీస్ ఇస్తే ఈ నీళ్ళు కథ పక్కన పెడతారు. 100% పెద్ద చెరువుకి వెళ్ళి కింది దాకా పెద్ద నాలా ఉంది. దాదాపు 20-30 ఫీట్ల నాలా. ఆ నాలాకి వెళ్ళి కరెక్ట్ 30 మీటర్ల లోపైన ఇల్లు ఉన్నది. ఈయన ఇల్లు 100%. ఇంకోటి ఆ చెరువు కూడా కబ్జా అవ్వకుండా పోయింది. అసలు నీ ఇంటి దగ్గర చెరువు ఉందని ఎందుకు చెప్పలే అసలు ఇన్ని రోజులు? యువర్ కమిషనర్, యువర్ హైడ్రా కమిషనర్, హు ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ది లేక్స్ ఆఫ్ ద హైదరాబాద్. ఓకే, అసోంటోని నువ్వు ఈరోజు నా దాంట్లో నా అక్కడ చెరువు ఉందని నువ్వు ఎందుకు చెప్పలే? ఇన్ని రోజులు నేను చెప్పేదాకా నువ్వు ఎందుకు చెప్పలే? పైగా ప్రతి మీద ఛానల్కు తిరుక్కుంటా అక్కడ పోయి ఇక్కడ వెనక మాఫియా ఉన్నది, ఈ చెరువు కూడా చేస్తున్నా, అట్లా ఇట్లా ఎందుకు చెప్పాలి ఈరోజు? వై యు షుడ్ లైక్ దట్? నువ్వు వాస్తవం అంటే వాస్తవం చెప్పుకో, దమ్ముండాలి. నా ఇల్లు బఫర్ జోన్లో ఉంది, నేను కూలగొట్టుకుంటాను చెప్పి, నా ఇల్లు ఉందని చెప్పి నేను కూలగొట్టుకుంటా. నేను అప్పుడే మన ప్రజాక్షేత్రం ఉండాలి. ఈరోజు నువ్వు 1000 మంది ఇల్లు కూలగొడతావు, 1000 మంది కూలిపోయిన ఇళ్ళకు ఈఎంఐలు కడుతున్నారు తెలుసా నీకు? ఇలా నీ దగ్గర నా ఇల్లు బఫర్ జోన్లో లేదు, నా ఇల్లు బఫర్ జోన్లో లేదు, నా ఇల్లు బఫర్ జోన్లో గుండెలు బాదుకుంటా చెప్పుకుంటున్నా కదా. తక్కినోళ్ళే లేవా? మీరు ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలు ఉన్నాయంటున్నారు. మరి మీరు హైడ్రా కమిషనర్ అపాయింట్మెంట్ కోరుతున్నారు. అయినప్పటికీ కూడా జడ్సన్ సార్ కి ఎందుకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడానికి November 24, 2004 టు ది కమిషనర్ హైడ్రా ఏమని ఇచ్చిన అంటే, పెద్ద చెరువు నీ ఇల్లు FTL లో ఉందని ఆయనకే ఇచ్చిన, మ్యాప్ ఇచ్చిన. ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకోనా లేదా? నువ్వు అందరు ప్రెస్ మీట్లు పెడుతుంటా నీ లెక్కనే? కూలిపోయిన వాళ్ళు అందరు పెడుతుండ్రా? ఉన్నట్టు చెప్పావాను? అందరికి పర్మిషన్లు లేవా? కూలిపోయిన వాళ్ళకు తక్కిన వాళ్ళ పర్మిషన్ లేవా? తక్కిన వాళ్ళకు ఏది విలేవా వాళ్ళకు? కానీ పర్మిషన్లు ఉన్నాయి, మేము కూలగొట్టాం, వాటి జోలికి మేము బోమ్ అనేసి ఇప్పుడు అంటున్నారు కదా. కూలగొట్టిన వాళ్ళ గురించి ఏమంటున్నా నేను? కూలగొట్టిన వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలంటున్నా. ఇరిగేషన్ చట్టం ఏం చెప్పింది? రెవెన్యూ చట్టం ఏం చెప్పింది? ఈరోజు హైడ్రా అనేది నువ్వు బుల్డోజ్ చేసినావు. పంచాయతీరాజ్ చట్టాన్ని బుల్డోజ్ చేసిండు మీరు, రెవెన్యూ చట్టాన్ని బుల్డోజ్ చేసిండు. అంటే నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మాట్లాడుతున్నాను. నేను అగేన్స్ట్ లా పోతలేను. నేను ఒక పౌరునిగా ఒక్కనున్నా, నా దగ్గర జనం లేదా ఒక్కనున్నా, నేను తీసుకుపోయి ఇవి నేను ఒక పౌరుని, సగటు పౌరునిగా నేను కూలిపోయిన మధ్య తరగతి ఇళ్ళ గురించి మాట్లాడుతున్నా. అర్థమైందా? నేను బాచుపల్లిలో వాసవి వందున్నది, నువ్వు ఎందుకు గులగొట్టావు? బాచుపల్లి వాసవి కోమటి చెరువులో ఉన్నది, నేను విత్ డాక్యుమెంట్ ఇచ్చిన. ఎందుకు గులగొట్టావు? వీళ్ళకొక న్యాయం, వాళ్ళకొక న్యాయమా? సీఎం అన్నకు నోటీస్ ఇస్తారు. తర్వాత ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో వాటిని మేము కూలగొట్టము ఇప్పుడు అని అన్నదానికి ఎందుకు రీజన్ ఏమంటారు? ఎవరెవరు? తిరుపతి రెడ్డి ఇల్లు, సీఎం అన్న ఇల్లు ఉందనా, లేదంటే ఈయన ఇల్లు ఉందనా, లేదంటే ఇంకా చాలా మంది కాంగ్రెస్ లీడర్ల ఇల్లు కూడా, మంత్రుల ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉన్నట్టు తెలుసు. ఏంటంటే ఎప్పుడైతే ఈయన ఇల్లు దొరికిందో అక్కడికి వెళ్ళి రూల్స్ మారుతున్నాయి చూడండి. అప్పటిదాకా రూల్ మారాలే. అప్పటిదాకా మిషన్లు తీసుకుపోయి బాజాబ్తా కూలగొట్టేసిండ్రు. అయిపోయిందని ఎట్లా చెప్పండి? అర్థమైందా? నేను ఒకటే చెప్తున్నా. నేను ఒకటే కమిషనర్ గారికి నేను పిటిషన్ ఇచ్చిన. నా పిటిషన్ ఏమైందని అడగనికి పోద్దా? నేను ఆయన ఆఫీస్కి పోయి ఇచ్చిన కదా. నేను పోయి నా పిటిషన్ ఇప్పుడు ఇచ్చి నెల అయిపోయింది. నా పిటిషన్ మీద ఏం తీసుకున్నావు నేను ఇవ్వద్దా? నాకు జవాబు ఇవ్వకుండా మళ్ళీ ప్రెస్ మీట్లలో కూర్చొని నా వెనక మాఫియా ఉంది, గాడిది గుడ్డు ఉంది, అది ఉంది, దానంటే ఎట్లా? అంటే మీ పేరు మెన్షన్ చేయకుండా ఆడో ఈడో అనేసి మీడియా ముఖంగా మాట్లాడినందుకు ఇప్పుడు మీకు కోపం వస్తుందా? లేదంటే ఈరోజు మీరు హైడ్రా కమిషనర్ని కలవడానికి అపాయింట్మెంట్ కోరి సవాల్ విసిరినందుకు మిమ్మల్ని ఈరోజు హౌస్ అరెస్ట్ చేసినట్ట? దేనికోసం చేసిన? నేను అప్పుడు కూడా పర్మిషన్ తీసుకొని టైం తీసుకొని పోయినా, ఇవాళ కూడా టైం తీసుకొనే పోతున్నా. ఇవాళ నేను నీ ఇల్లు బఫర్ జోన్లో ఉందని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో నేను తప్ప ఎవరు చెప్పింది చెప్పండి? ఆయన ఇల్లు నేను తప్ప నీ ఇల్లు బఫర్ జోన్లో ఉందని చెప్పింది ఎవరు?
నేనే కదా. మరి ఆయన మాట్లాడితే నా గురించే కదా, ఇంకొకరు ఎవరైనా చెప్తే నేను మాట్లాడటోని కాదు. అర్థమైందా? మళ్ళీ క్వశ్చన్ ఈయననే అడిగిపించుకుంటుండు కావాలని మీడియా వాళ్ళతో. ఈయననే అడిగిపించుకొని ఈయనే చెప్పి నేను ఎంక్వైరీ చేసినా కదా, ఈయననే అడిగిపించుకొని ఈయననే చెప్పుకుంటుండు. కాబట్టి ఈరోజు తాడోపేడ తేలాల్సిందే. నువ్వు నన్ను ఒకటే అంటున్నా, నేను తప్పు చేసినట్టుంటే రంగనాథ్ గారి ఇల్లు చెరువులో లేకుండానే ఉందని చెప్పినట్టు నేను అబద్ధం చెప్పినట్టయితే నువ్వు నన్ను జైల్లో పెట్టు, నేను బెయిల్ కూడా తీసుకొని అంటున్నా. ఒకవేళ నేను నిరూపిస్తే ఇలా ఆయన ప్రాబ్లం ఏందనంటే ఆయన ఇల్లు 100% చెరువులు ఉన్నది, 100% బఫర్ జోన్లో ఉన్నది. కాబట్టి ఈరోజు అది తప్పించుకోనికి నాకు అక్కడ పోతే నేను చూపెడతా కదా, నన్ను తీసుకుపోయాడు నేను చూపెడతా అంటున్నా కదా. ఈరోజు రూల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, అది ఎవరైనా సరే, అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకైనా సరే, బక్క జెడ్సన్కి అయినా సరే, మా వాచ్మెన్ నాగరాజ్కైనా సరే, అందరికి రూల్ ఒకటే ఉంటుంది. జెడ్సన్ సామాన్య వ్యక్తి, కాంగ్రెస్ నుంచి బహిష్కృత నేత, ఇప్పుడు ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ ఎందుకు ప్రభుత్వం మీరంటే భయపడుతుంది? నేను భయపడుతున్నాను, నేనేం అనుకోను, తప్పించుకుంటున్నాను అనుకుంటున్నా. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు వెళ్ళి, వాళ్ళు ఇచ్చిన మాటకి వెళ్ళి వాళ్ళు తప్పించుకుంటుండ్రు అని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ నేను వాళ్ళు ఖచ్చితంగా ఏది భయపడుతున్నాను అనుకోను. ఎందుకంటే వాళ్ళ దగ్గర యంత్రాంగం ఉన్నది, పెద్ద వాళ్ళ ఇండ్లే గులగొట్టేసారు. అంటే ఏది పతారా ఉన్న వాళ్ళ ఇండ్లే గులగొట్టలే, పెద్ద వాళ్ళే గులగొట్టింది. ఈరోజు చట్ట వ్యతిరేకంగా మీరు పనిచేస్తారు, పర్మిషన్ మీరు ఇస్తారు, రెవెన్యూ పర్మిషన్ మీరు ఇస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మున్సిపల్ పర్మిషన్ ట్యాక్సులు తీసుకుంటారు. నీకు అక్రమ నిర్మాణం ఎట్లయితుంది? ఇక అక్రమ నిర్మాణం ఎట్లయితుంది? ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిండ్రు? నీ భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు, గుడికి గుడి, బడికి బడి. నువ్వు వాళ్ళు ఒప్పుకున్న గ్రామ సభలు పెట్టి వాళ్ళు ఒప్పుకున్నాకనే నువ్వు భూమి తీసుకోవాలి. అసలు నువ్వు ఏ పర్మిషన్ లేకుండా ఏ విధంగా గులగొట్టావు? అక్రమం అని నువ్వు నన్ను ఎట్లా అన్నావు? నువ్వు నన్ను అక్రమం అని ఏ విధంగా చెప్పినావు నువ్వు నన్ను? ఇప్పుడు ఇంతమంది పోలీసులు వచ్చారు, హౌస్ అరెస్ట్ చేసారు, ఇంకా కాదని మీరు ముందుకు పోతే అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తున్నాయి. అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి? కోర్టును ఆశ్రయిస్తారా, లేదంటే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తారా ఏంటి? ఇగో అందరిని ఆశ్రయించింది. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ కంచె చేను మేసింది ఎవరైతే హైడ్రాను కాపాడాలనో ఆయన ఇల్లే ఈరోజు చెరువులో ఉన్నది. ఇంకా చాలా చూపించబోతుంది. అంత శాంపుల్ రంగనాథ్ గారు మీది శాంపుల్ చూపెడుతున్నా నేను, మీది ఇంకా చాలా సినిమా చూపెడతా ముందు. అర్థమైందా? మీరు నన్ను ఎంత గెలుపుతేనే అంత చూపెడతా. అర్థమైందా? నేను పోలీసుని కొడుకునే, నేను అల్లకెళ్ళి పెరిగినోనే. నాకు మీకెంత పట్టుదీడు కూడా నాకు అంత ఉంటుంది. నీతి నిజాయితీతో బతికినో నాకు ఇంకా ఎక్కువ ఉంటుంది, డబల్ ఉంటుంది. అర్థమైందా? మరి హైడ్రా కమిషనర్కే నువ్వా నేనా అనే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఎందుకు అంత అన్ని గట్స్ ఎందుకు జడ్సన్ సార్కి? పక్కిన వాళ్ళ ఇల్లు కావా అమ్మ? ఒకటి ఇళ్ళల్లో పోయి గుమ్మడికాయ ఎండక ముందే ఆయన ఇల్లు కూడా కొట్టిండ్రు. అర్థమైందా? వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాక అక్రమాన్ని గులగొట్టినావు. అసలు ఎవరు ఏం చేయలేరు అనుకుంటారు. ఒకటి చెప్తా, భగవంతుడు గొప్పోడు ఎప్పుడు. నేను రంగనాథ్ గారిని నేను పట్టుకోలే, ఆయన పాపమైన గుంజుకొని వచ్చింది నా దగ్గరికి. వేరే ఎవరి దగ్గర పోయినా అమ్ముడు పోవు, భయపెట్టించో బెదిరించో ఏదో ఒక దగ్గర పోవు. కానీ ఎవరి పాపం ఏదో ఎంతమంది అయితే ఉసురు ఏడుపున్నా చూసినా ఉత్తగపోదు. ఒక ఇల్లు గులగొట్ట, ఒక ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూడు అన్నమా. ఈ రెండు సామెతలు దెబ్బతీసింది ఈరోజు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే ఇల్లు ఇచ్చిన చరిత్ర, భూములు పంచిన చరిత్ర. ఈరోజు ఆ రెండింటికి మీరు భూములు గుంజుకుంటుండ్రు, ఇల్లు గులగొడుతుండ్రు. ఇది ఉసురు ఉత్తగపోతుంది. ఇది నాట్ ద ఐడియాలజీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైన ఐడియాలజీ. నేను ఒకటే చెప్తున్నా, నేను పెద్ద తోపును పుడింగు నన్ను నేను అంటలే. నేను సామాన్య పౌరవుని. నన్ను ఒక చిన్న పిల్లగాడు కూడా నన్ను కొట్టిపోగలుగుతాడు. శక్తిహీనుని, బలహీనుని. నాకు ఇచ్చిన రాజ్యాంగంతో హక్కుతో నేను మాట్లాడుతున్నా. నేను రంగనాథ్ గారి ఇల్లు, నీ ఇల్లు బఫర్ జోన్లో ఉందని నేను చెప్పిన. ఇంకో బఫర్ జోన్లో ఉందని చెప్పి మ్యాప్ ఉన్నది, అది చట్టాలు కూడా ఉన్నాయి. అర్థం నేను రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టకుండా కూడా నేను చట్టం నా దగ్గర ఉన్నది. ఏది రెవెన్యూ చట్టం, ఇది ఒక 12 అమ్యూజ్మెంట్ యాక్ట్ ఉంటుంది. అమ్మ ఈయన ఏం చదవకుండా బుల్డోజర్లు, రేవంత్ రెడ్డి అంటే బుల్డోజర్లు ఇచ్చినట్టు తీసుకుపోయి కూలగొడతారంట. ఇది ఎక్కడిది? కాబట్టి మేము ఖచ్చితంగా పోతాము. వీళ్ళు తీసుకపోతే జైల్లో పెట్టుకొని, లేకుంటే నాకు ఖచ్చితంగా దీనిపైన నాకు జవాబు ఇవ్వాలి. నేను ఇవాళ నిరూపించి తీరుతా. సో నేను ఒకటే అంటున్నా సార్, సీఎం రేవంత్ రెడ్డి పేరు మరుస్తే అరెస్టులు, రైతులు భూములు వద్దు మాకు కావాలి, ఇవి మాకు గుంజుకోవద్దు మా దగ్గర నుంచి అంటే అరెస్టులు, నోరెత్తి గొంతెత్తి ప్రశ్నిస్తే అరెస్టులు. మరి మీరు ఇంతగానం మాట్లాడుతున్నారు, ఇంత గవర్నమెంట్కి అగెనెస్ట్గా పోతున్నారు, నెక్స్ట్ అరెస్ట్ అవుతే ఏంటి? కానీ అమ్మ మేము రెడీగానే ఉన్నాం, దేనికైనా రెడీగానే ఉన్నాం. సో మొత్తానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ హౌస్ అరెస్ట్ బఫర్ జోన్లో ఉన్నది, నువ్వు యాక్షన్ తీసుకోవాలని అంట, ప్రకారం పనిచేయాలని అంట. సో మొత్తానికైతే రూల్స్ ప్రకారం పనిచేయాలి. హైడ్రా కమిషనర్ కాదు, లేకపోతే నేను కాదు, ఇంకెవరైనా సరే రూల్స్ ప్రకారం పనిచేయాలి. రూల్స్కి విరుద్ధంగా హైడ్రా కమిషనర్ వెళ్తున్నారు కాబట్టే నేను ప్రశ్నిస్తున్నాను. సామాన్య పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తరపున పోరాటం మాత్రం తప్పకుండా నా ఫ్యూచర్ కార్యాచరణ అంటూ కూడా తను ఒక సవాల్ మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్కి విసురుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.
అరెస్ట్ అయినా సరే కానీ నా పోరాటాన్ని మాత్రం ఆపబోను అనేది మాత్రం ఖరాఖండిగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.